రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. అంజని దేవి కుమారుడవు, వాయుదేవుని అంశలో పుట్టినావు, పవన కుమారుడనే పేరు పొందిన పావనమూర్తుడవు, పరిపూర్ణ రూపుడవు. జ్ఞానానికి సుగుణాలకు నువ్వు సముద్రము వంటి వాడవు, మూడు లోకాలకు వెలుగును పంచే తేజోమయుడవు, కాంతి తేజోమయుడవు. బుద్ధిని విద్యను ఇచ్చువాడవే, నీ బలమును ఒసగి బలపరచువాడవే, మా నీచపు కోరికలను తుంచువాడవే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. శివుడి అంశలో జన్మించావు, కేసరి తనయ ఆంజనేయ, గొప్ప తేజస్సుగా ప్రకాశించే రూపం నీదయ, దివ్య రూపం నీదయ. సప్త సముద్రాలు దాటి నీవు సీతమ్మ జాడను చూపినావు, నీ ప్రభువు శ్రీరామచంద్రుని తోడు ఉన్నావు, నీవు తోడుగా ఉన్నావు. నీ భక్తిని చూపిన విధము చూడగా, నీ రాముని కొలువుంచిన స్థలము చూడగా, అది చూసిన వారు తన్మయము చెందగా. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ. నీ అభయము కోరుతూ నీ భక్తులే శరణము కోరుతూ నిన్ను చేరనే, నీ శరణము కోరుతూ నిన్ను చేరనే. రామనామమే నీకు మంత్రము, రామనామమే నీకు ధ్యానము, రాముని పాదాలు నీ నివాసము, రామదూత హనుమ, శ్రీరామదూత హనుమ.
ప్రకాష్ నగర్ నిరాళ ప్రజలకు, ప్రకాష్ నగర్లోని భక్తులకు, స్వాములకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. భక్తాంజనేయ స్వామి ప్రకాష్ నగర్లో ఇక్కడ దేవాలయం ప్రారంభోత్సవం చేసి 10 సంవత్సరాలు. 21వ తారీఖు 11వ నెల 10వ సంవత్సరం స్టార్ట్ అయింది. ఇవాళ 21వ తారీఖు 11వ నెల 2020 సంవత్సరానికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ మహోత్సవం జరుగుతున్నది. ఈ వార్షికోత్సవ మహోత్సవానికి ప్రకాష్ నగర్లోని పెద్దలు, కౌన్సిలర్ అమ్మ, ఆ తర్వాత ఇక్కడ భక్తులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతోని 10వ వార్షికోత్సవం జరుగుతున్నది. చాలా బ్రహ్మాండంగా ఇవాళ పూజలు చేసుకోవడం జరిగింది. భక్తాంజనేయ స్వామి ప్రకాష్ నగర్ ప్రజలపై వారి కృపతోని, వారి ఆశీస్సులతోని 10 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా వార్షికోత్సవం చేసుకొని ప్రశాంతంగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరు సుఖ సంతోషాలతో ఉంటున్నందుకు ఆ స్వామి వారికి నమస్సుమానులు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న మాజీ కౌన్సిలర్స్, ప్రజెంట్ కౌన్సిలరు, పెద్దలు, ముఖ్యులు, స్వాములు అందరూ కూడా ఆర్థిక సహాయము, వారు పనిచేయటము, అన్ని విధాలుగా అన్ని సందర్భాలలో అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాం కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకా కూడా దేవాలయ అభివృద్ధికై పెద్దలందరూ, ఊర్లో ఉన్న వాళ్ళు, ఇంకా కూడా ముఖ్యులు కూడా సహకరించాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎల్లవేళలో కూడా స్వామివారికి అన్ని విధాలుగా మంచిగా చేయాలని, చేస్తామని చెప్పి అని చేసే ధైర్యము మాకు, చేసే ఆ యొక్క కృపను కల్పించి మంచిగా ముందు నడిపించడానికి స్వామివారు మాకు ఆశీస్సులు. 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న భక్తాంజనేయ వార్షికోత్సవం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజెంట్ కౌన్సిలర్, మరి మాజీ కౌన్సిలర్లకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వార్షికోత్సవానికి అందరూ దాతలు సహకారం మరియు ఇక్కడ భక్తుల సహకారం, మరి పని విషయాల్లో ఇక్కడ స్వాములు, ఆంజనేయ స్వాములు అందరూ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకా ఈ ప్రతి ఏటా ఈ వార్షికోత్సవం ఒక 300 మంది స్వాములకు అందరికీ అన్నదానం చేసేది. కోవిడ్-19 వల్ల దృష్టి పెట్టుకొని ఈసారి మామూలుగా హోమంతోనే ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ప్రతి కార్యక్రమం ఊళ్ళో ఏ పండుగ అయినా పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా చేస్తున్నాం. ఈసారి కొన్ని ఈ కోవిడ్-19 వల్ల కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయినాం. అందువలన మళ్ళీసారి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేస్తామని, అందరినీ భక్తాంజనేయ స్వామి అందరినీ చల్లగా చూడాలని. కార్తీక మాసం 21వ తారీఖు మరి ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఇప్పటికీ 10 సంవత్సరాలు, 9వ సంవత్సరం దాటి 10వ సంవత్సరం పూర్తిగా ఇవాళ చేసుకుంటున్నాం మనం. మరి భక్తాంజనేయ స్వామి ఉత్సవానికి ఇక్కడ వచ్చినటువంటి స్వాములు కానీ, ఇక్కడ కౌన్సిలర్ మల్లమ్మ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారాలు అందిస్తున్నారు. ఇక ముందు కూడా అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రకాష్ నగర్లో ఒక ఆనవాయితీ ఉంది. మొదటి నుండి కూడా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఏ పండుగలు వచ్చినా ఇక్కడ పీర్ల పండుగ కానివ్వండి, పుట్ల పండుగ కానివ్వండి, బోనాల పండుగ కానివ్వండి, ఏ పండుగలు వచ్చినా కూడా రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఈ పండుగలు అనేది జరుపుకుంటున్నాం. ఇవాళ చాలా సంతోషం. ఎందుకంటే కోవిడ్-19 ఉన్నప్పటికీ ఇంతమంది ఇక్కడ పాల్గొని ఆ దేవుని ఆశీర్వాదం తీసుకుంటున్నారంటే చాలా సంతోషం. ఇంకా ముందు కూడా ఇదే రకంగా
మరి పెద్ద ఎత్తున చేయడానికి మేమందరం కూడా పూనుకుంటాం. ఆ దేవుడు కూడా ఆశీస్సులు కల్పించాలని చెప్పి ఆ భక్తనే ఆంజనేయ స్వామి ఆశీస్సులు కల్పించాలి. రతన్ సింగ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రకాష్ నగర్ సోదరులు పెద్ద మనుషులందరూ కలిసి పిల్లలు పెద్దలు అనుకోవడంతో 40 రోజుల్లో నిర్మాణం చేపట్టడం జరిగింది. గత 9 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో వైభవంగా ఈ యజ్ఞం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ కోవిడ్-19 ఉన్నప్పటికీ ఈరోజు మళ్ళీ 10వ వార్షికోత్సవం ఆ స్వామివారి దయ వల్ల అన్ని అనుకూలంగా జరగటం జరుగుతూ ఉంది. కాబట్టి ముందు కూడా ఇదే విధంగా అందరూ సహకరించాలి. అదేవిధంగా సోదరుడు రతన్ సింగ్ కానీ, అన్న పాండన్న కానీ, కౌన్సిలర్ మల్లమ్మ కానీ, అదేవిధంగా వెంకటయ్య గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్వాములు అందరికందరూ ఎవరికి బాధ్యత వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ముందు కూడా ఇదే విధంగా అందరూ సహకరించాలని 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు మా ఊరి పెద్దలందరికీ ధన్యవాదాలు. అట్లాగే మాకు కొన్ని సౌకర్యాలు కావాలని మేము పెద్దలను కోరుతున్నాం. దయచేసి వచ్చే సంవత్సరం కల్లా ఒక 2 రోజులు వేపిస్తే చాలా బాగుంటుందని ఆంజనేయ స్వామి దయ. ఎందుకంటే ఏదో మేము దూరంగా ఉండే బదులు మేము ఇక్కడే ఉంటాం, 2 రోజులు వేస్తే. కాబట్టి మా పెద్దలను మేము కోరుకుంటున్నాం. బాకీ అనుకోరేది